నరసరావుపేటలోని స్థానిక ఏఎండి రెడ్డి ఫార్మసీ కాలేజ్ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ముగింపులో భాగంగా పట్టణంలో థింక్ హెల్త్ థింక్ ఫార్మసీ అంటూ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా కాలేజ్ ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ఆరోగ్యం గురించి ఆలోచించాలని, కోవిడ్ తర్వాత ఫార్మసీలో మార్పులు వచ్చాయని, నాణ్యత ప్రమాణాలు పాటించే అందించే ఫార్మని వాడాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆదేశాల మేరకు నిర్వహించడం జరుగుతుందని, ఇలాంటి కార్యక్రమాలు చేయడంలో ప్రోత్సహిస్తున్న కాలేజ్ మేనేజ్మెంట్కి కృతజ్ఞతలు తెలిపారు. ఏఎం రెడ్డి మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ నర్సరావుపేట వారి ఆధ్వర్యంలో 63వ ఫార్మసీ వీక్ సెలబ్రేషన్స్ ఇవాళతో ముగియనున్నాయి. సో దీంట్లో భాగంగా మా కాలేజీ తరఫున రకరకాల కార్యక్రమం మేము పిల్లలకి నిర్వహించడం జరిగినది. అందులో భాగంగా క్విజ్, ఎలక్ట్యూషన్, ఎస్సే రైటింగ్ ఇలాంటివన్నీ నిర్వహించాం. ఈ వారోత్సవాల ముఖ్య ఉద్దేశం ఏంటనగా ఫార్మసీ యొక్క ప్రాముఖ్యత జనాల సొసైటీ అందరికీ తెలియడం కోసం ఇలాంటి వారోత్సవాలు ప్రతి సంవత్సరం అనేది ఇండియన్ ఫార్మస్యూటికల్ అసోసియేషన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తూ ఉంటామండి. సో దీనిలో భాగంగా కోవిడ్కి ముందు ఫార్మసీ ఒక రకంగా ఉండేది. కోవిడ్ తర్వాత ఫార్మసీ యొక్క ఇంపార్టెన్స్ ఈ సొసైటీకి బాగా తెలిసిందండి. సో అందుకనే ఇంకా ప్రజల్లోకి ఫార్మసీ యొక్క ఉద్దేశాన్ని తీసుకెళ్ళడానికి, వాటి రోగాలు, మందులు, వాటి ప్రాముఖ్యత తెలపడం కోసం మేము ఈ వారోత్సవాలు అనేది ప్రతి సంవత్సరం జరుపుకుంటూ ఉంటామండి. సో ఇది ఎప్పుడు కూడా నవంబర్ 3వ వారం జరుగుతూ ఉంటుందండి. సో ఈ కార్యక్రమానికి ఇబ్బంది లేకుండా జరగడానికి మా సెక్రటరీ మేడం శ్రీ అట్లూరి శాంతిరెడ్డి గారు సో నిధులు ఇవ్వడం జరిగిందండి. సో ఇలాంటి కార్యక్రమం ప్రతి సంవత్సరం నిర్వహిస్తామని తెలియజేసుకుంటూ